చేసిన హత్యలు, ఈ రేవంత్ సర్కార్ చేసిన హత్యలు అని చెప్పేసి అంటే కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అంటే ప్రతి ఇంటి దగ్గర ఒక పోలీసుని పెట్టలేం కదా, ప్రతి ఒక్కరు వాళ్ళ మైండ్ లో ఏముందో అనేది ఆలోచించలేం కదా అని చెప్పేసి. అంటే పోక్సో కేసు కింద అరెస్ట్ అయి రిమాండ్కి వెళ్ళి అరెస్ట్ అయి జైలు శిక్ష అనుభవించి ఆ తర్వాత బెయిల్ మీద వచ్చిన వ్యక్తి మీద కాస్త అతని నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అనేది కాస్త పోలీసులు నోటీస్ చేయాల్సింది, అబ్జర్వ్ చేయాల్సింది అనేది కూడా కొంతమంది చెప్తున్నారు. యాక్చువల్ గా ఇక్కడ పోలీసుల వైఫల్యం కూడా ఒక విషయంలో ఉంది. యాక్చువల్గా బాలిక ఎక్కడైతే చెరువు దగ్గర మరణించిందో అలాగే ఆ బాలిక నానమ్మ తల్లిని కూడా అటు చంపేశాడు. ఆ కుటుంబ సభ్యులందరూ ఇప్పుడు రాస్తారోకు చేస్తున్నారు, పోలీసుల పైన కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వాడు బెయిల్ తర్వాత వచ్చిన తర్వాత వాడు మూమెంట్ ఎట్లా ఉంటుందని మీరు ఖచ్చితంగా మీరు ఫాలోఅప్ చేయాలి కదా. మీరు గట్టిగా ఆధారాలు మేము ఇచ్చినా కూడా సమర్పించలేకపోయారు, అందువల్ల వాడికి బెయిల్ వచ్చింది. ఈ అంశాలన్నీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. అంటే ఇక్కడ పోలీసుల వైఫల్యము, పోలీసులు ఒక రకంగా చూసి చూడనట్టుగా వ్యవహరించడం కూడా ఇంతవరకు వచ్చిందన్నది వాళ్ళు చేస్తున్న ఆరోపణలో ఒకటి నిజం ఉంది. ఎందుకంటే వీడు బెయిల్పై వచ్చిన తర్వాత వీడి మూమెంట్ ఏంటనేది ఖచ్చితంగా పోలీసులు కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి. సరే చేయలేదు అనుకుందాం, వీళ్ళు రెండో ఆరోపణ ఏం చేస్తున్నారు, మీ పక్క ఆధారాలు ఇచ్చినా అనుకున్న స్థాయిలో ఆధారాలని పొందుపరచలేదు కాబట్టి బెయిల్ వచ్చిందన్న అంశాన్ని ఇప్పుడు బాలిక తల్లిదండ్రులు లేవనెత్తుతున్నారు. దీనికి కొంత పోలీసు సమాధానం చెప్పాలి. అయితే కవిత అన్నారు ఇది రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన హత్యలు అంటే ఇక్కడ అలానే అనలేము, కానీ అట్ ది సేమ్ టైం ప్రభుత్వంతో బాధ్యత ఉంటుంది. లా అండ్ ఆర్డర్ అనేది హోంశాఖ రేవంత్ రెడ్డి దగ్గర ఉంది కాబట్టి ఆయన బాధ్యత వహించాలని రాజకీయంగా వీళ్ళు డిమాండ్ చేయొచ్చు, రాజకీయంగా కొన్ని విమర్శలు చేస్తారు కామన్గా. కానీ ఇక్కడ ఈ విమర్శలు ప్రతి విమర్శలు కాదు, ఖచ్చితంగా ఈ వీడు ఎవరైతే రాజకుమార్ ఉన్నాడో వాడు ఖచ్చితంగా కఠిన శిక్షలు పడాలి. ఈ ఇన్సిడెంట్తో ప్రాణాలు కోల్పోయిన 6 ప్రాణాలు ఎవరు తిరిగి తీసుకురాలేరు. వాళ్ళు ఎంత కిరాతకుడు ఉన్నాడంటే సొంత భార్య 2 మగపిల్లలను కూడా చంపేశాడంటే వాడు ఎంత ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాడో మనకి ఇది కనిపిస్తోందండి. సతీష్ గారు, సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయిన